హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా కునాఫా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రోస్టెడ్ సేమియా కానీ లేకపోతే నార్మల్ సేమియా కూడా తీసుకోవచ్చు. నేను ఇలా రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. ఇలా రోస్టెడ్ సేమియా తీసుకొని ఆ తర్వాత చిన్న చిన్నగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం ఎంత వీలైతే అంత చిన్నగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఇలా మొత్తం ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కానీ లేకపోతే ఒక 1 స్పూన్ వరకు బటర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత పక్కకు పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసి ఒక 2 స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత చీజ్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలండి. ఇలా చీజ్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని అది మెల్ట్ అయ్యేంత వరకు ఉంచాలి. ఒక 5 మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. మొత్తం ఉండలు కట్టకుండా మొత్తం స్మూత్గా కలిపేసేయాలి. మొత్తం చీజ్ మొత్తం మెల్ట్ అవ్వాలి. ఆ తర్వాత అది కాస్త చల్లారేంతలోపు కేక్ ప్యాన్ తీసుకొని కేక్ ప్యాన్లో ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి నెయ్యి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న కునాఫా ఉంది కదా, ఇలా కునాఫా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా కునాఫా యాడ్ చేసుకొని కేక్ బేస్కి సరిపడే అంతా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని స్పూన్తో ఇలా ఎడ్జెస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా, ఇలా క్రీమ్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ మొత్తం యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఇంట్లోనే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. త్వరగా రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పెట్టదు. ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. ఇలా క్రీమ్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత పైన ఇంకో లేయర్గా కునాఫా యాడ్ చేసుకోవాలి. ఇలా కునాఫా మొత్తం యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న కునాఫా కూడా పెట్టేసి ఆ తర్వాత క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేయాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తీసేయాలి. ఒక 10 మినిట్స్ సరిపోతుంది కుక్ అవ్వడానికి. మరీ ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే ఇది రోస్టెడ్ కాబట్టి ఆల్రెడీ ఒక 10 మినిట్స్ సరిపోతుంది. నార్మల్ సేమియా అయితే ఒక 15 మినిట్స్ పడుతుందండి. ఆ తర్వాత ఇంకో కేక్ ప్యాన్ తీసుకొని దాంట్లో కూడా కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక సైడ్ మొత్తం రోస్ట్ అయింది కాబట్టి ఇంకో సైడ్ కుక్ అవ్వడం కోసం ఇలా ఇంకో కేక్ ప్యాన్లో కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కరెక్ట్గా సెట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ కుక్ చేయాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఆ తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.
పక్కకు పెట్టేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఆ తర్వాత ఒక 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ షుగర్ యాడ్ చేసి ఒక 1 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం లేత పాకం వస్తే సరిపోతుందండి. దాంట్లో ఉండే బబుల్స్ పోయేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్లో పాకం అనేది వచ్చేస్తుంది. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, గులాబ్ జామ్ పాకం సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఇలా లేత పాకం వచ్చిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చక్కెర పాకం వేడి మీద ఉన్నప్పుడే ఇలా కునాఫా మీద యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత యాడ్ చేస్తే సరిగ్గా పట్టుకోదు, అందుకోసమే వేడి మీద ఉన్నప్పుడే అలా యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్లో మొత్తం పీల్చేసుకుంటుంది. అంతేనండి. ఆ తర్వాత నైఫ్తో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కునాఫా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.